వెల్కమ్ టు రిపబ్లిక్ టీవీ. సో మా రిపబ్లిక్ పేపర్లో టీవీను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నందుకు మీ అందరికి ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు మాతో పాటు సేవ చేయాలనేటువంటి ఉద్దేశం ఉండాలి తప్ప ఆ ఉద్దేశం వెనుకాల ఆస్తి ఉందా, నా హోదా ఏంటి, వయసు ఉందా, నా కాడ శక్తి ఏంటి అనే ఆలోచనలు అవసరం లేదంటూ కేవలం సేవ చేయాలనేటువంటి సంకల్పంతో ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టాడు. అతని వయసు అందరూ ఇచ్చినట్టు చాలా పెద్ద వయసు కాదు, అతని వయసు చాలా చిన్నది, 30 సంవత్సరాల లోపల వ్యక్తి. ఈ సేవ తన కాలేజ్ చదివేటువంటి వయసులోనే ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. సో అది ఏంటి, ఎక్కడ ఆ సేవకు బీజం పడింది, ఎలాంటి సేవ చేస్తున్నాడు, అతను ఎంత కోటీశ్వరుడు, కొన్ని నిరుపేదన ఏంటి, దీని వెనుకలో ఉన్నటువంటి కారణాలు, దీని వెనుకలో ఉన్న పరిస్థితులు, అతని ఉద్దేశం ఏంటి అనే పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనతో పాటు బ్లడ్ అచ్చు, ఆ పేరు, ఆ సర్వీస్ తగ్గటువంటి పేరుని తన నామకరణంగా మారిపోయింది. ఈ సమాజము అతని సేవను గుర్తించి ఆ సేవ యొక్క పేరుని తన పేరు ముందు జోడించింది. అచ్చుతో పాటు బ్లడ్ అచ్చు అనేటువంటి పేరును ప్రస్తుతం సార్థకం చేసుకుంటారు. మనతో పాటు బ్లడ్ ఉంచుతారు. సార్ ముందుగా నమస్కారం సార్. నమస్కారం స్వామి అందరికీ. ముందుగా రిపబ్లిక్ ఛానల్ ప్రేక్షకుల మహాదేవులకైతేనేమి నేను ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నన్ను ఇంతరంగా ఆదరిస్తున్న నంద్యాల ప్రజలకైతేనేమి, యువతకైతేనేమి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నూరన్న గారు కూడా, ఎందుకంటే నూరన్న గారు గత 15 రోజుల నుంచి నన్ను అడగడం జరుగుతుంది, మనం మంచి ఇంటర్వ్యూ ఒకటి చేయాలి, ఎందుకంటే మీరు మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, దీన్ని మనం ముందుకు తీసుకుపోవాలని చెప్పి అన్నగారు చెప్పడం జరిగింది. అన్నగారి ఉద్దేశం మంచిది కావడం వలన నేను మరోసారి మీ ముందుకు రావాలని చెప్పేసి ఈరోజు రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి స్వాగతిస్తూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. మీరు ఎప్పుడు ఈ సర్వీస్ స్టార్ట్ చేశారు? సో ఈ సర్వీస్ చేయడానికి మీకు వెనకాల ఏ ఆలోచన ఉంది, అంటే మోటివేషన్ తీసుకున్నారా? ఏ లక్ష్యంతో మీరు ఈ బ్లడ్ను సర్వీసు క్యాంపులు కావచ్చు, బ్లడ్ క్యాంపులు కావచ్చు, కేవలం నంద్యాల పరిమితంగా కూడా దాదాపు ఉమ్మడి జిల్లాల్లో కూడా మీ పేరు వినిపిస్తూ ఉంది. అంటే ఉమ్మడి జిల్లాలైనా కాకపోతే ఇంకా బయట మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా. నూరు సామన్న గారు, విషయం ఏమిటంటే నేను 2013లో ఆదోన్లో పాలిటెక్నిక్ కాలేజ్ చదవడానికి వెళ్ళినాను. అక్కడ నేను ఒక నాన్ లోకల్ స్టూడెంట్ని, అంటే అక్కడ మనకు పేరెంట్స్ ఎవరు ఉంటారు, మనం ఒక హాస్టల్లో ఉండేవాడిని. అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్న అవేర్నెస్, అక్కడి ప్రజలకు రక్తం ఇవ్వాలంటే చాలా భయపడేవాళ్ళు, రక్తం అనేసరికి బెంబేలెత్తిపోయేవాళ్ళు. అలాంటి ప్లేస్లో నేను ఒక్కసారి గవర్నమెంట్ హాస్పిటల్ రక్తం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ పేషెంట్లు వాళ్ళు నేను ఇచ్చిన రక్తదానం వల్ల ఆ పేషెంట్ బతికిందని డాక్టర్ చెప్పడం వల్ల వాళ్ళు చూపించిన ప్రేమ ఆప్యాయతలకు నేను మురిసిపోయి పొంగిపోయి ఆ రోజు నుంచి సేవే లక్ష్యంగా నేను ఈ రోజు వరకు నేను కంటిన్యూ చేస్తూ ముందుకు రావడం జరిగింది. అంటే అప్పుడు కాలేజ్ చదివేటప్పుడు ఏ సంవత్సరం, ఎన్నేళ్ళ క్రితం? 2013. సో 2013 నేను డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదివేవాడిని. 2013 డిప్లొమా అంటే మీ వయసు పెద్ద 16, 17, 18. అప్పుడు నేనంతే నేను 18 సంవత్సరాలు, కరెక్ట్ నాకు 18 సంవత్సరాలు ఉండగా నేను అప్పుడే మొదటిసారి రక్తం చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏ మహిళకి ఇచ్చా? గర్భిణీ మహిళకి ఇవ్వడం జరిగింది. సో మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ అయ్యారు? మేము నాన్ లోకల్ విద్యార్థులు అని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ని అక్కడికి మమ్మల్ని పంపించేవారు. పేషెంట్ వాళ్ళని, మీరు ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళినట్టయితే అక్కడ ఉన్న యూత్ ఎవరైనా మీకు రక్తం చేయడం జరుగుతుంది, ఎందుకంటే 100 మంది ఉంటారు అక్కడ, ఎవరొకరు మానవత్వంతో మనసు చలించి మీకు రక్తం చేశారని చెప్పి అక్కడికి పంపిస్తుండేవారు. ఆ రోజు నాకు అవకాశం వచ్చిందని చెప్పి నేను భావించి రక్తం చేయడం జరిగింది. సో వాళ్ళు రావడము, తర్వాత మీలో స్ఫూర్తి వచ్చేసి సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మొదటిసారి ఇచ్చారు. సో వాళ్ళు చూపించిన ప్రేమతోటి ఇంకా మీరు చలించిపోయారు. ఎక్కడ వెనకడుగు వేయలేదు, వెనక్కి చూడలేదు. అదే ప్రేమని ఇంతవరకు కూడా తీసుకుంటూనే ముందుకు వెళ్తాను, ఇంకా రెట్టింపు అవుతుంది ఆ ప్రేమ. సో ఇప్పటికి ఎన్నిసార్లు రక్తదానం చేసిందా? నేను ఇప్పటికి 56 సార్లు రక్తదానం చేయడం జరిగింది. 1000 మందికి రక్తం అందించడం జరిగింది. 100 మంది రక్తదాతలను కూడా తయారు చేయడం జరిగింది. ఎన్నో 100 సంఖ్యలో రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇంకా స్టిల్. ఇంకోసారి చాలా మంది ఇప్పుడు కూడా చాలా మందిలో ఒక అపోహ అది, ఎట్లా అంటే మనం రక్తదానం చేసినప్పుడు బాడీ వీక్ అయిపోతుంది, ఆ రక్తానికి క్షీణత వస్తుంది, తర్వాత వచ్చేసి
కొంతమంది యువత రక్తదానం చేయడానికి ముందున్నప్పుడు కూడా కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు పేరెంట్స్ అంటే ఎందుకంటే వాళ్ళకి భయం ఉంటుంది రక్తదానం చేస్తే నా కొడుకు నా బాబు అంటే వీళ్ళ రక్తం తగ్గిపోతుందా వీళ్ళు అవేర్నెస్ తేవాలంటే పిల్లలు ముఖ్యంగా విద్యార్థులు కావచ్చు యువత చాలా మంది ఉంటారు అంటే ఎలాంటి వాళ్ళు రక్తదానం చేయొచ్చు ముందుగా నేను తల్లిదండ్రులు అంటే అప్పట్లో అక్షరాస్యత చాలా తక్కువ ఉన్న వలన అవగాహన తక్కువ ఉండడం వలన వాళ్ళకు పెద్దగా అవగాహన లేదు. ఈరోజు సోషల్ మీడియా అనే వేదిక మంచి ప్లాట్ఫామ్ ఉంది. ఈరోజు నేను ప్రతిరోజు చేసే సేవా కార్యక్రమాలు అయితేనేమి ఎంతోమంది ఆడవాళ్ళు కూడా అంటే వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, మంత్లీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రక్తదానం చేయడానికి మహిళలు ముందుకు రావడం జరుగుతుంది. అలాంటి వాళ్ళని కూడా మనము మోటివేషన్గా తీసుకొని చాలామంది యువతకు చూపే జరుగుతుంది. ముందుగా యువత సేవా కార్యక్రమాలకు రావాలంటే ఫస్ట్ వాళ్ళకు ఒక 3 లక్షణాలు ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నా. అది నా ఉద్దేశం. ముందుగా తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండాలి, తర్వాత పెద్దలను గౌరవించాలి, ఇలా తర్వాత దేవుని మీద భక్తి కూడా కలిగి ఉండాలి. ఇలా 3 అంశాలు మాత్రం యువతకు ఉండినట్టయితే సమాజం కోసం ఎంతో కొంత కృషి చేస్తారు. తల్లిదండ్రుల మీద ప్రేమ లేకున్నా, దేవుని మీద భక్తి లేకున్నా, పెద్దలన్న గౌరవం లేకున్నా ఇలాంటి వాళ్ళు సమాజానికి మంచి చేయడం పక్కన పెట్టేసి చెడు ఎక్కువ చేసే ఆశ ఉంటుంది అని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఎందుకంటే వీళ్ళని గౌరవించిన వాడు, సమాజాన్ని గౌరవించిన వాడు ఎప్పుడే కానీ సమాజానికి ఉత్తరిస్తున్నాడు అది అసంభవం. సో యువత ఈ 3 క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మానవతతో స్పందించి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ తల్లిదండ్రుల పేరు పెంచుకుంటూ తల్లిదండ్రుల ఇంటి పేరుని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్తారు. ఇంకేదో యువతను మార్పు రావాలంటున్నారు. ఈ 3 కారణాలు మీరు చూపిస్తారు అంటే మీ ఆలోచన అంటే అంటే మీరు చెప్పిన 3 ఆలోచనలు కూడా సమాజానికి ఉపయోగపడేటివి. భక్తి ఉన్నవాడికి తప్పు చేయాలన్నటువంటి ఆలోచన కాదు. ఎందుకంటే భక్తి ఉన్నవాడు దేవునికి భయపడతాడు. తల్లిదండ్రుల మీద గౌరవం ఉన్నవాడు తప్పు చేయాలంటే నా తల్లిదండ్రులకు చెడ్డ పేరు వస్తుందని భయం ఉంటుంది. సమాజంలో పెద్దవాళ్ళని గౌరవించాలి. ప్రస్తుతం ఈ సమాజంలో పెద్దవాళ్ళని గౌరవించే సంప్రదాయం ఉందంటారా? ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఒక 20 సంవత్సరాల అమ్మాయి ఒక అబ్బాయికి ఏ మాట చెప్తే అదే మాట. అంటే ఈ మధ్య మనం ప్రస్తుతం ఈ న్యూస్ చూస్తున్నాం. సొంత బిడ్డని తల్లిని చంపమని తన ప్రేమించిన అబ్బాయికి చెప్తుంది. అబ్బాయి మూర్ఖంగా వెళ్ళి చంపేస్తున్నాడు. అంటే ఇంట్లోనే డబ్బులు అవసరం అయితే సొంత ఇంట్లోనే ఇంకొక అబ్బాయికి చెప్పి దొంగతనం చేపిస్తున్నారు. అంటే అబ్బాయిలు అనే కాదు, అమ్మాయిలు అనే కాదు, అందరూ అలాగే ఒక ఇలా అలాగే మనసులో ఈ స్వభావం అంతా కలిగి ఉన్నారు. అంటే ప్రస్తుతం ఈ ప్రేమలు, ఆప్యాయతలు, బంధువులు, బంధాలు, మానవత్వాలు అనేటివి కరువైనవి, ఛాన్స్ లేదు. మీరు మీ కుటుంబంలో ఎంతమంది సంతానము? మీ తండ్రి గారు ఏం చేస్తారు? సో నేటివ్ ఇక్కడ మీది? మాది సిరిసిల్ల నియోజకవర్గం, వెలుగోడు మండలం. నా సొంత ఊరు వేరుపల్లి గ్రామం. మా స్వగ్రామం నందు మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్న వ్యవసాయదారుడు, మా అమ్మ కూడా వ్యవసాయం చేస్తూ ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి వాళ్ళతో పెరగడం వలన, వాళ్ళ వ్యవసాయం చేసే పనిలో నన్ను కూడా ఇంక్లూడ్ చేయడం వలన, నేను వాళ్ళని చూస్తూ పెరగడం వలన నేను కూడా వ్యవసాయం కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసేవారు. అప్పుడు ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నారు సార్? ప్రస్తుతానికి కూడా అమ్మ నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే నేను 24/7 నేను సర్వీసులో ఉన్నాను కాబట్టి నాకు మా నాన్న మా అమ్మ ఆ అవకాశం కలిగించట్లేదు. ఎందుకంటే మా పిల్లవాడు ఏదో కార్యక్రమాలు చేసుకుంటూ బిజీగా ఉంటాడు, ఎక్కడెక్కడ బయట తిరుగుతుంటాడు అని చెప్పేసి నాకు ఆ అవకాశం కలిగించలేరు. కాబట్టి ఇంటి దగ్గర అమ్మ నాన్న పొలానికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకి ఇంటి దగ్గర మనకి ఎద్దులు అయితేనేమి, పరగొడ్లు అయితేనేమి అన్నీ ఉన్నాయి. వీటిని మనం ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉన్నాయి సార్. ప్రజెక్ట్ కూడా ఉన్నాయి, ప్రజెక్ట్ కూడా చేసుకుంటున్నాము. అమ్మ నాన్న వాళ్ళకి ఎంతో బాగాలేనప్పుడు ఎక్కడన్నా వేరే కార్యక్రమం వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను ఉంటే మాత్రం ఆ కార్యక్రమాన్ని నేను ముగిస్తాను. అంటే ఈ కార్యక్రమాలు చేస్తాను అన్ని కుటుంబం అంటే అది బాగోలేదు చేస్తాను. సాధారణంగా ఎక్కువ నాకు తెలిసినంత వరకు పల్లెటూరు వాతావరణంలో ఉన్నటువంటి వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయడానికి ఎక్కువ సుముఖత చూపిస్తారు. అంటే ఎందుకంటే ఆ జనరేషన్ అంటే ఈ జనరేషన్ కొంచెం మీరు చెప్పినట్టు రెగ్గానం పెరిగింది, చదువుకున్నారు, జ్ఞానం అనేది ఇంప్రూవ్మెంట్ అయింది. సో పల్లెటూరులో వాతావరణంలో ఉన్నటువంటి వాళ్ళు రక్తదానం చేయాలంటే అది పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళని మోటివేట్ చేయడానికి ఏదైనా మీరు ఆలోచన ఏదో చేసి ఇప్పుడు కూడా కార్యక్రమాలు ఏదో చేసి అవేర్నెస్ ముందుగా నేనేం చెప్తానంటే మనం ఎంత ఎదిగినా కూడా మనం మూలాలను మర్చిపోకూడదు. ఈరోజు
రాష్ట్రాలు దాటి దేశాలు దాటి చదువుకొని గొప్ప గొప్ప ఉద్యోగాలు తెచ్చుకొని ఇతర దేశాలకు కూడా వెళ్తున్నారు. చివరికి వాళ్ళు ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అక్కడ పనిచేసుకుని డబ్బు సంపాదించుకుని చివరిగా తన సొంత ఊరిలో తన పొలంలో ఒక చిన్న గుడిసె మాదిరి కట్టుకొని అక్కడ జీవితం సాగించాలన్న డ్రీమ్తో బతుకుతున్నారు. ఎట్లయిందంటే అక్కడికి వెళ్ళేసరికి ఇక్కడ ఇవి అర్థమయ్యేసి నేను లాస్ట్ వాళ్ళ చేసి జీవితం ఎక్కడ గడపాలనుకుంటున్నారంటే సొంత ఊళ్ళో 6 అడుగుల జాగాని ఇంటి ముందర పెట్టుకొని అక్కడే అయ్యేటట్టు అంటే ఈ వాతావరణాన్ని కోరుకుంటున్నాం. ఫస్ట్గా మనం మూలాలు మర్చిపోకూడదు. రెండో విషయం రక్తదానం గురించి అవేర్నెస్ మన దాదాపు ఇప్పుడు కల్పించాం. ఎలా కల్పించామంటే మీరు చూస్తున్నారు స్వామి, ఇప్పుడు మన నంద్యాలలో మనం ప్రతిరోజు సేవా కార్యక్రమాలు రక్తదాన కార్యక్రమం నిరంతరం జరుగుతున్నాయి. ఎంతో బాగా జరుగుతున్నాయంటే ఒక చిన్న పిల్లోడు పుడితే పుట్టిన వెంటనే కూడా బ్లడ్ క్యాంప్ పెడుతున్నారు. ఒక ఇల్లు ఓపెనింగ్ ఉంటే ఇల్లు ఓపెనింగ్కి బ్లడ్ క్యాంప్ అవుతారు. ఒక షాప్ ఓపెనింగ్ ఉంటే షాప్ ఓపెనింగ్కి బ్లడ్ క్యాంప్ పెడుతున్నారు. ఒక 10 మెంబర్స్ కానీ ఒక హోటల్ ఉంటే హోటల్ ఓపెనింగ్ పెడుతున్నారు. రీసెంట్గా అయితే నేను లాస్ట్ టైం కూడా చెప్పినాను, మన వైరల్ దగ్గర చెప్పేసి చనిపోతే వాళ్ళ పెద్దమ్మ మీద ప్రేమతో పెద్ద తినమని చెప్పేసి 10 రోజులకు 20 రోజులకు ఒకసారి తిరుగుతుంది. ఆ రోజు 40 మంది రక్తదానం చేశారు. ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి అంటే చాలా వరకు మార్పు వచ్చింది. రక్తం ఏదన్నా కూడా ఈ బ్లడ్ డొనేషన్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఇది నిత్య అవసరం, ఎమర్జెన్సీ. ఒకరోజు మనం అన్నం లేకుండా కూడా బతకవచ్చు. చిన్నగా కూడా మసలు దొరకవాలి. బ్లడ్ దొరకకుంటే మనం ఒక గంట బతకాలి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్. అన్నిటికంటే ఇంపార్టెంట్ నిత్యావసరమైనది రక్తదానం. అన్ని దానాల కన్నా గొప్పది, ఒక మనిషిని కాపాడగల శక్తి కలిగినది ఒక రక్తదానం మాత్రమే. సో రక్తదానం ఎంత కృషి చేసినా ఎన్ని నాలాంటి వాళ్ళు 100 మంది రావాలి, 1000 మంది రక్తదానం తయారు కావాలి. ప్రతిరోజు రక్తదానం 100 మంది చేయించినా కూడా మనకు రక్తం సరి. ఎందుకంటే అంతమంది పేషెంట్ ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ సెకండ్లో ఒక చోట ప్రమాదాలు జరుగుతుంటాయి, ఒక చోట డెలివరీ జరుగుతుంటుంది, ఒక చోట పేషెంట్ రక్తం లేక ఇబ్బంది పడుతుంటుంది. అంటే ఒక సెకండ్లో ఇన్ని జరుగుతున్నప్పుడు ఒక సెకండ్లో ఒక్కరు కూడా రక్తదానం చేయట్లేదు, ఒక్కరు కూడా రక్తదానం చేయట్లేదు. మనం ఎంతో ప్రేరేపిస్తే ఒకరు 2 నెలలో 3 చేస్తున్నారు, కానీ ప్రతి సెకండ్కి 1000 మందికి రక్తం అవసరం అవుతుంది. ఇవన్నీ ఎక్కడ బయటికి రావు. రక్తం లేక కూడా పేషెంట్లు చనిపోతున్నారు అంటే అతిశక్తి కాదు. మీరు జర్నలిజంలో ఉన్నారు, మీరు ఎంతోమంది పేషెంట్లను చూస్తుంటారు, రక్తంతో బాధపడాలి చూస్తుంటారు, డెలివరీ కేసులతో చనిపోయే వాళ్ళు చూస్తుంటారు. వాస్తవానికి ఏంటంటే సమయానికి రక్తం అందకుంటే వీళ్ళందరూ చనిపోతారు. ప్రస్తుతం తలసేమియా వ్యాధిగ్రస్తులతో చిన్నపిల్లలు, ముఖ్యంగా చిన్నపిల్లల మీద తలసేమియా వ్యాధితో ఇబ్బంది పడుతుంటే పిల్లలు అంటే వీళ్ళకు బ్లడ్ మారుస్తూ ఉంటే చేస్తూ ఉండాలి. సో ఇది నిరంతర ప్రక్రియ. అంటే వీళ్ళకి ఎంతవరకు రక్త మార్పిడి చేస్తుంటే మీ దాని మీద అవగాహన ఉందా మీకు? మామూలుగా తలసీమియా వ్యాధి అనేది ప్రతి 15 రోజుల కోసం రక్తం మార్పిడి చేయాలి. మామూలుగా ఇప్పుడు మీరున్నారు నూరు బస్సాబ్ గారు, మీకు చేయికి వస్తే రక్తం వెళ్ళిపోతుంది. ఒక 350 ml, ఒక 450 ml, ఒక 500 ml వెళ్ళిపోతుంది. మీరు యాక్టివ్ మళ్ళీ రికవర్ అవుతారు. ఎందుకంటే మీకు ఆ బ్లడ్ ఉత్పత్తి అయ్యే సెల్స్ మీ దగ్గర ఉంటాయి. కానీ ఈ తలసీమియా వాళ్ళ దగ్గర ఆ సెల్స్ ఉండవు. అంటే వీళ్ళకు బ్లడ్ ఉత్పత్తి కాదు. ఇంతసేపు మనం ఇచ్చే బ్లడ్తో వాళ్ళు ఒక 15 days రిలాక్స్ అయ్యి హెల్దీ ఉంటారు. మనం బ్లడ్ ఇవ్వకుంటే వారికి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు, ఎటువంటి వైద్యం లేదు. వాళ్ళకు ఉన్న ఏకైక ఆయువు ఏదంటే రక్తదానం. రక్తం ఇచ్చి మాత్రమే కేవలం మనం 15 రోజులు మాత్రమే కాపాడగలం. అది నిరంతరం చేసినట్టయితే వాళ్ళని మనం ఒక 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. వాళ్ళకు పుట్టిన 3 నెలలకే ఆ వ్యాధి పడుతుంది. చాలా డేంజరస్ వాళ్ళు. దీనికోసం మనం రక్తదాన శిబిరాలు చేయాలి. ఇంకోటి ఏంటంటే మన నంద్యాల జిల్లాలో ఈ తలసీమియా చిన్నారుల కోసం ఎక్కడ కూడా సెల్లులు వాసన అని చెప్పేసి మన బ్లడ్ సెంటర్లో ఒక కొత్త ప్రాసెస్ ఉంది. ఈ సెల్లులు వాసన వల్ల ఈ బ్లడ్ ఎక్కించుకుంటే వాళ్ళు ఈ 15 రోజులు కూడా హెల్దీ ఉంటారు. ఇంకా వీరికి వేరే ఆప్షన్ లేదు. ఎక్కడ ఎక్కించుకున్నా కూడా ఆ ఎక్కించుకున్న బ్లడ్ వల్ల పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. అంటే కేవలం ఒక నంద్యాల జిల్లాలో నంద్యాల బ్లడ్ సెంటర్లో మాత్రమే వాళ్ళు బ్లడ్ తీసుకుంటున్నారు. తీసుకోవాల్సింది కూడా వచ్చింది. ఎందుకంటే మనకు సెల్లులు వాసన ప్రాసెస్ అంటే ఇక్కడ ఉండదు, ఎక్కడ లేదు. ఎందుకంటే అది కొత్త బ్లడ్ సెంటర్ కాబట్టి అప్డేట్ వర్షన్ ఇది వచ్చేసింది. సో ఇది సేవ చేయాలంటే కూడా చాలా అందరూ చేసే సాధ్యమయ్యే సేవ తలసీమియా చాలా. ఎందుకంటే వాళ్ళకి మనం తలసీమియా మామూలుగా గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం
ఏ బ్లడ్ సెంటర్ అయినా అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా సొసైటీ అయినా ఎక్కడైనా రాష్ట్రంలో దేశంలో టెస్టింగ్ ఛార్జెస్ అని చెప్పేసి మనము మీరు ఇచ్చే బ్లడ్ మనం అన్ని టెస్టులు చేయాలి. టెస్టులు చేసి మనం వేరే పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ టెస్టింగ్ ఛార్జెస్ 1550 అని అంటే రూ. 1550 మనకు గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం పెట్టడం జరిగింది. ఈ తలసీమ చిన్నాల్లో మనకు 60-70 మంది నా నంద్యాలలో ప్రతి నెల వీళ్ళకు ట్వీన్స్ అంటే 2 సార్లు పైలకోసారి అవును. అంటే ఒక పేషెంట్కి 2 సార్లు మనం ఇదేనా 2 సార్లు ఇవ్వాలి. 2 సార్లు అంటే ఒక 70 మందికి మనం 140 ప్యాకెట్స్ ప్రతి నెల ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. బావు ప్రతి నెల ఫ్రీ ఇవ్వడం అంటే అది మనకు అవకాశం వచ్చింది కాబట్టి మనం వినియోగించుకుంటాం. కానీ అందరూ వినియోగించుకుంటారు. ఎంతమంది ఇస్తున్నారు మీరు? ప్రతి నెల అందరికీ మనం ఆల్మోస్ట్ అందరికీ చేస్తాం. కాకపోతే కొన్ని టైమ్స్లో వీళ్ళు ట్యాబ్లెట్స్ ఉంటాయి వీళ్ళు, అవి హైదరాబాద్లో మాత్రమే దొరికితే అక్కడ నుంచి తెప్పించుకోవాలి. అప్పుడు మాత్రం అక్కడికి వెళ్ళి వీళ్ళు ఎక్కించుకోవాలి. కానీ వీళ్ళు హైదరాబాద్ పోయి ఆ బ్లడ్ ఎక్కించుకోవాలంటే మనం ఇవ్వకుంటే హైదరాబాద్ వెళ్ళొచ్చు వస్తుంది. చాలా ఖర్చుతో కూడుకున్నాం. ఆ ఛార్జీలు అయితేనేమి ఒక 2 days టైం పట్టడం ఏంది ఇవంతా ఖర్చు. మనం ఎటువంటి ₹1 టెస్టింగ్ ఛార్జెస్ తీసుకోకుండా డోనర్ కూడా వాళ్ళకి అవసరం లేకుండా రక్తం మనం ఫ్రీగా అందించడం జరుగుతుంది. దారుణమైన పరిస్థితి. చాలా పరిస్థితి వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళంతా పల్లెటూరులో ఉన్నప్పుడు 15 రోజులకు ఒకసారి హాస్పిటల్కి వచ్చి బ్లడ్ ఎక్కించుకోవాలన్నంత సమయం వాళ్ళకు ఉండదు. కష్టపడి కూలినాలు చేసుకునేవాళ్ళు రక్తం ఎక్కించుకోక పిల్లల్ని కూడా చంపుకుంటారు. ప్రతిసారి తిరగాలంటే అంత టైం సమయం ఇలా సిగ్గులు అని చెప్పేసి వదిలేసి ఎంతోమంది పిల్లలు మేము అలాంటి పిల్లలు మనం అడాప్ట్ చేసుకుంటారు అనమాట. తత్వ నాకు చాలా తత్వం పిల్లలు అంటే చాలా ఇష్టం. అందుకు వాళ్ళ కోసమే ఇంత ఇప్పుడు ఈ సమాజంలో ఇంత ఫోర్స్గా ప్రతిరోజు మనం క్యాంపులు ఎక్కువ బ్లడ్ క్యాంపులు చేస్తూనే ఉంటాం. ఎందుకంటే కేవలం ఆ పిల్లల్ని కాపాడుకోవడం సదుద్దేశంతో మంచి ఉద్దేశంతో 10 రాని 5 రాని బ్లడ్ ప్యాకెట్లు ఆ పిల్లలకు యూజ్ అవుతుంది. ఫ్రెష్ బ్లడ్ ఎక్కించాలన్న ఉద్దేశంతో ప్రతిరోజు మనం క్యాంపులు కండక్ట్ చేయడం. ప్లేట్ ఎక్కిస్తారు సార్. ఏం తెలిసే అంటే ఇంతకుముందు ನಾವು ఆ ప్లేట్ ఎక్కించడం అంటే తర్వాత బ్లడ్ తీసేస్తారు. ఒక వైపు తీస్తూ ఉంటారు, ఒకవైపు ఫ్రెష్ అట్లా ఉండదు, ఇంకిపోతుంది లోపల బ్లడ్ వాళ్ళు అది ఇంకిపోతుంది అన్నమాట. సరే ఇది ఈ 10 రోజులు ఎక్కిపోతే మళ్ళీ కొత్త బ్లడ్ ఎక్కిస్తాం. అది బ్లడ్ ఆల్రెడీ లోపల ఇంకిపోతుంది అనమాట. మనం కొత్త బ్లడ్ ఎక్కిస్తున్నారు. చాలా దారుణంగా ఆ పిల్లలు మనం ఈ 10 రోజులకు ఒకసారి చూస్తాం, తర్వాత 10 రోజులు ఉంటారు కూడా తెలియదు. చాలా ఘోరమైన జీవితం. అలాంటి వాళ్ళను నేను అందరికీ ముఖ్యంగా యువతకు నేను తెలియజేసుకోలేదు అంటే ఆ పిల్లల్ని కాపాడికి నేను దయచేసి మీ మంచి మనసులో సౌదయంతో ప్రతి 3 నెలల కోసమే మీరు రక్తాలు చేసి వ్యక్తి ఒక అందరినీ కాదు, ఇలాంటి పిల్లలు దేశమంతా కూడా ఉన్నారు. ఇలాంటి పిల్లల కోసమే మీరు ఎక్కడో చోట ఇక్కడనే కాదు ఎక్కడ మీకు వాట్సాప్లో గ్రూపులలో తలసీమ చిన్నారికి బ్లడ్ కావాలని చెప్పి మీకు ఒక మెసేజ్ వస్తే మీరు ఎమ్మడే రెస్పాండ్ దయా ఉదయంతో స్పందించి ఆ పిల్లల ప్రాణాలు కాపాడాలని చెప్పి నేను నిజంగా చాలా రిక్వెస్ట్ చేసుకుంటాను. అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటాను. అసలు ఇప్పుడు ఒక రక్తం ఇచ్చినా కూడా 10 రోజులు నెల వాళ్ళు రక్తం ప్రాణదానం చేసినట్టే చాలా ధైర్యమైన పరిస్థితి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నంద్యాల జిల్లానే కాదు 2 రాష్ట్రాల్లో కూడా బ్లడ్ హెచ్ పేరు ఎక్కువ ఏర్పడుతుంది. అంటే బ్లడ్ హెచ్ నంద్యాల కాకుండా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా రక్తదానము వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ వాళ్ళ రక్తాన్ని మీరు తీసుకొస్తారు. ఇప్పుడు రాష్ట్రాలలో మన పేరు వినపడడానికి కారణం ఏంటంటే మనం చాలా లాంగ్ టైం వరకు సర్వీస్లో ఉన్నాం. నాకు తెలిసి 10-12 years అవుతుందేమో నేను ఈ సర్వీస్లో ఉండబట్టి. సో ఈ 10-12 yearsలో నాకు ఎంతోమంది ఫోన్ చేయడము, నేను ఎంతోమందికి రక్తము అవసరానికి వాళ్ళకు ఇవ్వడము, వాళ్ళు నా పేరు కాంటాక్ట్లో పెట్టుకోవడము, వాళ్ళు ఇంకొక 100 మందికి నా నెంబర్ పంపించడము, గ్రూప్లలో నా నెంబర్ ఫార్వర్డ్ చేయడము, ఇలా మన సర్వీస్ అనేది చాలా దూరం వెళ్ళిపోయింది. ఒక 2 తెలుగు రాష్ట్రాలే కాదు, మనకు తమిళనాడు నుంచి ఈవెన్ కర్ణాటక పల్నాడు సైడ్ నుంచి కూడా మనకు కాల్స్ వస్తాయి. నాకు ఫోన్ వచ్చి బ్లడ్ కావాలని అడిగితే నాతో కాదు లేదు నాకు పని ఉంది నేను వేరే చుట్టూనని చెప్పే కుంటి సాకులు చెప్పే మనస్తత్వం అయితే నాది కాదు. నాకు వచ్చిన ఆ రక్తం కార్ని నేను ఛాలెంజ్ని తీసుకొని అది ఏ ప్రాంతమైనా కూడా నాకున్న సర్కిల్లో నాకున్న ఫ్రెండ్షిప్ లిస్టులో తీసుకొని ఒక 1 hour 2 hour టైం తీసుకుని నేను ఖచ్చితంగా ఆ బ్లడ్ను వాళ్ళకి అందించే వరకు కూడా నేను నిద్రపోను. అదే నాకు ఈ పేరు ఈ వేట ఈ సర్కిల్లో ఈ మంచి పేరు ఈ బ్లడ్ వచ్చి రావడానికి కారణం ఏంటంటే నాకు ఎవరైనా ఒక పని అప్పగిస్తే దాని మీద యుద్ధం చేస్తాను. రక్తం మీద అయితే మరి ప్రాణం పెట్టేస్తాను. ఎందుకంటే అది ఇమీడియట్గా వాళ్ళకి సాయం చేయాలి. అది హైదరాబాద్ అయినా తమిళనాడు అయినా కర్ణాటక అయినా ఇంకోటైనా నేను ఖచ్చితంగా అరేంజ్ చేసే తీరుతాను. 99% 1% ఇంతవరకు అయితే జరగలేదు. మేబీ కొన్ని చోట్ల జరిగింది. మీకు విజయం ఉండి ఏదో మర్చిపోయేవారు కానీ నాకేం చెప్తే కష్టం నేను దావా చెప్తాను. ఈ దావలు వెళ్ళండి, పలా చోటికి వెళ్ళండి, పలా నా పేరు చెప్పండి,
పలానా అయితే మీకు పని అవుతుంది, పలానా వాళ్ళకి కలిసి పలానా ఫోన్ అని చెప్పేస్తాను. మంచిది సార్ అది నేను ఏదన్నా రూట్ మ్యాప్ చెప్తాను అదే కూడా చెప్పేస్తాను, మార్గదర్శనం అయితే ఇచ్చేస్తాను. నేను ఆ 1%, 99% నేనే చేసుకుంటాను, దగ్గర ఫాలో చేస్తాను. ఒక మనిషితో రక్తం ఇప్పించడం అంటే అంత ఈజీ కాదు. మీరు ఒక పార్టీ పెద్ద డిన్నర్ పెట్టండి, 1000 మంది మీ డిన్నర్కి వస్తారు. మీరు ఏదైనా ఒక మంచిది ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేసుకోండి, అందరూ వచ్చి మీ బంధువులు మిత్రులందరూ కలిసి తిరిగిపోతారు. ఒక్కరితో ప్రింట్ ఇప్పారంటే ఒక్కరన్నా ప్రింట్ ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే రక్తం అనేది వాళ్ళ అది ఒక ఫీలింగ్ అనమాట. మా రక్తం ఎందుకు ఇవ్వాలి నేను, అలాంటిది నేను చెప్తే ఇంతమంది రక్తం ఇస్తున్నారంటే వాళ్ళు నా మీద చూపించే ప్రేమ, నా మీద ఉండే నమ్మకం, నేను చేసే సేవలో ఉన్న నిజాయితీ ఇంతమందితో రక్తదానం చేపిస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎంతమందితో మీరు రక్తాలు చేయించుంటారు? అన్లిమిటెడ్. నేనేంటంటే నెలకు ఒకసారో 10 రోజులకు ఒకసారో సేవ చేసి 10 రోజులకు ఒకసారి బ్లడ్ ఇప్పించేవాడిని అయితే నేను లెక్కలు వేసుకొని చెప్పగలను. ఇన్ని సామి అని. నేను పొద్దున్న లేచిన నుంచి లెక్కలు దీంట్లో ఓడిపోయినా కాబట్టి నాకు లెక్కలు లేదు. మేము అన్నారు నిరంతర కొనసాగుతున్న మీ ప్రతి విషయంలో కూడా అంటే అది బర్త్డే కావచ్చు, తిన్నలు కావచ్చు, ఇంకొకటి పరిచయం కావచ్చు. ఇటీవల మనం చూసుకున్నామంటే పెళ్లిలో కూడా వధు వాళ్ళు అదే రోజు ముహూర్తం రోజు పెళ్లి చేసుకున్నారు, అదే రోజు వధువు వాళ్ళు ఇద్దరు బ్లటించారు. సో అది ఏంటంటే వాళ్ళు సిచ్యువేషన్ ఫేస్ చేసినారు. వాళ్ళు ఇబ్బందులు ఉన్నప్పుడు మనకు కాల్ చేసినప్పుడు మనం రక్తం అనేది చేసినాం. మనం అడిగింది కాదు మీరు పెళ్లిలో బ్లడ్ గ్యాప్ పెట్టని, వాళ్ళే ఆ సహోదయంతో ప్రేమతో వాళ్ళు పడిన బాధలు ఇంకెవరు పడకూడదు అని చెప్పేసి ఒక డిఫరెంట్గా ఆలోచించి పెళ్లిలో బ్లడ్ క్యాంప్ పెట్టి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా బ్లడ్ క్యాంప్ మీ దాంట్లో జరిగింది. పెళ్లి కొడుకు కూడా ఇచ్చారు మన నంద్యాల జిల్లాలో. చాలా గొప్ప విషయము. నేను చెప్తున్నాను కదా, దేవుడు నన్ను ఆజ్ఞాపించినాడని అనుకుంటున్నా. నేను బతికినాడు దీనికోసం కష్టపడాలని దేవుడు నాకు ఆజ్ఞాపించాలని నేను అనుకుని కేవలం దీనికోసం, ఈ సేవ కోసం, ఈ రక్తాల కోసం, అవగాహన కోసం ఎంత దూరమైన ఇంకొక రాష్ట్రమైనా కూడా నేను వెళ్ళి రక్తాల శిబిరాలు ఏర్పాటు చేయను. ఎందుకంటే ఎంత చేసినా కూడా అవగాహన రావాలి, ఇంకా రావాలి. మనం రీసెంట్గా కొత్తూరు సుబ్బరాయుడు స్వామి దగ్గర బ్లడ్ క్యాంప్ పెట్టినాం. ఓంకార పుణ్యక్షేత్రంలో బ్లడ్ క్యాంప్ పెట్టినాం. భక్తులు దేవుని దర్శించుకోవడానికి వచ్చి వాలంటీర్గా మన బ్యానర్ చూసి నంద్యాల ప్రజలకు అచ్చున్నాడు ఇక్కడ అని చెప్పేసి 40-50 మంది రక్తదానం చేస్తారు భక్తులు. మొన్న అయితే నాకు కంట నీళ్ళు వచ్చినాయి. ఒక ఆయన అయితే కొడుకుని ఎత్తుకొని, చిన్న పిల్లోని ఎత్తుకొని, భుజాన్ని ఎత్తుకొని వచ్చినాడు. దర్శనం చేసుకొని వచ్చి అన్న నేను బ్లడ్ ఇస్తా అన్నాడు. పిల్లోడు ఏడుస్తున్నాడు లేదా ఎందుకు లేదు, మీరు మరొకసారి అంటే బ్లడ్ ఇవ్వండి అంటే లేదు వచ్చాను నేను మీకు సోషల్ మీడియా చాలా బాగా చూస్తుంటారు, మీరు చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు, నాకు మరొకసారి అవకాశం వస్తుందో రాదో ఈరోజు నేను సమయం కేటాయించి బ్లడ్ ఇచ్చి వద్ద బాబు ఏడుస్తుంటే కూడా ఒక పక్క అయినాను బ్లడ్ ఇచ్చి వెళ్ళాను. అంటే అంత సంపాదించుకున్నాను నేను అని అనుకుంటాను. వీళ్ళ ప్రేమని నేను ఇంకా ముందుకు ఎంత తీసుకుపోవాలో అర్థం కాదు. కాదు ఈ మధ్య కాలంలో నాకు ఒక బాధ ఏంటంటే మన ఈ సోషల్ మీడియాలో ఇంత బాగా ఉన్నందుకు మనకు ఎక్కువ ఫోన్లు అంటే జనాలు ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళ పేరు చెప్పడం బ్లడ్ అరేంజ్ అని చెప్పడం జరుగుతుంది. వీరు బ్లడ్ అడగడం పెద్ద విషయం ఏం లేదు. కాదు నేను ఆ రక్తాన్ని సమకూర్చే లోపల నా సగ జీవితం అయిపోయేలాగా ఉంది. ఎందుకంటే ఒక డోనర్కి నేను ఫోన్ చేసి ఒక డోనర్ ఏమవుతుంది పొలం చేస్తున్నాను నేను రాలేనన్నాడు. ఇంకొక డోనర్కి ఫోన్ చేసి నాకు పలా చోటు నాకు హెల్త్ బాలేదని ఇంకొకటి చెప్పాను. ఇంకొకటి నేను ఒక దాదాపు ఒక 50 కిలోమీటర్ల దూరం రావాలంటే కొంచెం నేను ఫైనాన్స్లో కూడా ఇబ్బంది ఉన్నా, నాకు తీసుకెళ్ళి మీరు చేస్తాను విషయం ఏంటంటే ఒక మనిషికి ఒక రక్తం నేను సమకూర్చుంటే దాదాపు 20 నుంచి 30 మందితో నేను మాట్లాడాలి. 30 మందితో నేను ట్రాన్స్పెండ్ చేయాలి. సెండ్ చేసినట్టయితే వాళ్ళకి బ్లడ్ అనేది అవుతుంది. బ్లడ్ నేను ఏంటంటే ఈ జనాలందరూ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరం వీళ్ళ నమ్మకం కోసం వీళ్ళకు సేవ కోసమే కృషి చేస్తూ నా జీవితాన్ని కూడా పక్కన పెట్టేది. అంటే నాకు తెలిసిన విషయం, మీ పర్సనల్ విషయం మీరు తక్కువ అంటే అడుగుతాను. బ్లడ్ వచ్చు ఫ్యామిలీలో భార్య పిల్లలు కూడా ఇవ్వని టైము కేవలం సర్వీస్కి ఇస్తున్నారు. అంటే చాలామంది ఎన్ని లక్షలు సంపాదించినా ఉన్నవాడున్నా లేనివాడట ఫస్ట్ ప్రిపరేషన్ కుటుంబానికి తీసుకుంటాడు. సో కుటుంబం కంటే కూడా ఈ సర్వీసు, ఈ సేవ చేయాలనేటువంటి కాన్సెప్టే ఎక్కువ మీకు ఇది ముందు తీసుకోబోతుంది. ఫ్యామిలీతో కూడా మీరు ఎక్కువ స్పెండ్ చేసే దానికంటే కూడా ఈ సర్వీస్లో ఎక్కువ ఉంటుంది. నేను నిజంగా దేవుడు నన్ను అనుగ్రహించిన నాకు ఆయన బ్లెస్సింగ్స్ నేను అనుకుంటాను. ఎందుకంటే నాకు ఒక మంచి మంచి తల్లి తండ్రితో పాటు మంచి భార్యని కూడా నాకు దేవుడు అందించినాడు. నా భార్య నన్ను అర్థం చేసుకుంటుంది, మా అమ్మమ్మ నన్ను అర్థం చేసుకుంటారు. వారు చెప్పిన మాట ఒకటి, మా పేరుని నువ్వు ఎక్కడ చెడగొట్టకుండా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ నీ నుంచి మాకు ఎటువంటి ఒక రూపాయి అవుతుంది, నువ్వు కష్టపడి సంపాదించుకుని నువ్వు సేవ చేసుకుంటావో 10 మందికి అందించుకుంటావో మాకు ఎటువంటి అవసరం లేదు. మాకు దేవుడు ఇచ్చిన పొలాలు ఉన్నాయి,
మేము మా పొలాలు కష్టపడి మేము పని చేసుకుంటాం, నువ్వు మంచిగా ఉండి 10 మందికి మంచిగా సహాయం చేయని చెప్పి మా అమ్మ మా నాయన చెప్పడము మొదటి నుంచి చెప్తున్నారు. నా భార్య కూడా ఈ మధ్య యాడ్ అయింది. అదృష్టం మీ అదృష్టం. మా భార్య కూడా యాడ్ అయింది. నేను టైం ఇవ్వను అంటే నిజంగా టైం నేను మా భార్యతో మాట్లాడను, మా అమ్మ నాన్నతో కూడా ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే బిజీగానే ఉంటాను. భవిష్యత్తులో నాకు ఆ సమయం రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నాలాంటి వాళ్ళు వందల మంది రక్తదాతలు తయారైతే బహుశా నాకు ఆ సమయం రావచ్చేమో. నాలాగా ఇంకా నాకన్నా బాగా చేసుకుంటున్న ముందుకు 24/7 సర్వీస్ చేయగలిగిన వ్యక్తులు ముందుకు వస్తే నాకు కొంచెం సమయం దేవుడు కల్పించిన వాడు అవుతాడు. రావాలని కోరుకుంటున్నా. ఆల్మోస్ట్ వచ్చేసినారు. నాకన్నా బాగా సర్వీస్ చేసే వాళ్ళు వచ్చినారు. నా దారిలో కనపడతలేరు. కానీ ఇంకా వాళ్ళు ఫుల్ టైం కేటాయించి, ఎందుకంటే వేల మందికి మనం ఒక్కరమే సేనాధిపతిగా సైనికులుగా నిలబడాలి. ఎందుకంటే ఈ సేవా కార్యక్రమం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒకసారి చేసి వదిలే చాలా మంది వస్తుంటారు పబ్లిసిటీ కోసము, ఏదో ఆశించి ఏదో అని వస్తుంటారు. వచ్చి కూడా ఒక 2 రోజులు 3 రోజులు చేస్తారు. తర్వాత ఖర్చుతో కూడుకున్నది సేవా కార్యక్రమం అనేది, ఖర్చుతో కూడుకున్నది. సమయం అంతకంటే ముఖ్యం సమయం. మేమంటే అడాక్ట్ అయిపోయినాం, దీనికి బానిసలు అయిపోయినాం, ఈ సర్వీస్కి అవతల వాళ్ళ ప్రేమకు బానిసలు అయిపోయినాం. సో అందరూ చేయడం అనేది అంత ఈజీ కాదు. అన్ని కుటుంబాన్ని, డబ్బుని అన్ని పక్కన పెట్టిన వాళ్ళకు అయితే మాత్రమే ముందుకు వెళ్తారు అని నా ఒంటి మీద గట్టిగా ఆడుకున్న అందరూ ఒకటి అంటే కేవలం బ్లడ్ వచ్చు రాజకీయంగా ఏదో ముందుకు రావాలన్నటువంటి ఆలోచనతోటే ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కేవలం రక్తదాన శిబిరాలు మాత్రమే కాకుండా ఆర్థిక సహాయాలు, ఇంకొకటి పెళ్ళిళ్ళు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఆర్థిక సహాయాలు చేస్తున్నారు. రక్తదాన శిబిరాలతో అయితే కాదు, ఆర్థికంగా కూడా ముందు చూస్తున్నారు. మీరు వచ్చే సంపాదన నుంచి తీసిస్తున్నారా, ఇంకొకటి ఇస్తున్నారా, అది సంబంధం లేదు. కాకపోతే ఆర్థికంగా ప్రతి ఒక్కరికి వచ్చిన వాటికి మీ వంతు సహాయంగా అయితే చేస్తున్నారు. సో ఇవన్నీ దృష్టిలో ఓవరాల్గా చూసుకున్నట్లయితే భవిష్యత్తులో బ్లడ్ వచ్చు రాజకీయంగా ఏదో కోరుకుంటూ ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నట్టు ఆలోచన దీని మీద స్ట్రైట్గా ఆశ్చర్యం. ముందుగా మాది నంద్యాల కాదక్క. నేను ఒక నాకు ఇక్కడ ఓటు హక్కు లేదు. మా సొంత ఊరు వేరుకున్నారు. మీరు బహుశా ఇంతకుముందు మీరు నా బ్లడ్ బ్యాంక్ వచ్చినప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు కోటింగ్ మార్చుకోవచ్చు. నాకు మీసాలు కూడా లేవు. 18 సంవత్సరాల వయసులో, బహుశా 18 సంవత్సరాల వయసులోనే రాజకీయాలు కలల కంట అంత మెచ్యూరిటీ నాకు ఉందని నేనైతే అనుకోవట్లేదు. ముందు నా కుటుంబ బ్యాక్గ్రౌండ్, నేను రాజకీయాలు ఆలోచించే శక్తి ఎందుకు ఉంటుంది. నేను ఒక వ్యవసాయ కుటుంబాన్ని, మా అమ్మ మనని ఎక్కువగా ప్రేమిస్తాను, మంచితనంగా ఉండాలనుకుంటాను, మంచి పేరు ఉండాలనుకుంటాను. నా బ్యాక్గ్రౌండ్ తెలుసు, నేను ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిని తెలుసు. నాకు అంత ఆలోచన ఉంటుందని చెప్పి నేను అనుకోలేదు. ఆ రోజు సర్వీస్ ఈ రోజు దీనికోసం అయితే స్టార్ట్ చేయలేదు. ఎప్పుడో 2019లో స్టార్ట్ చేసినంటే 18 వయసులో స్టార్ట్ చేసినప్పుడు నాకు ఏ రాజకీయ ఆలోచనలు ఇప్పుడు లేవు, అప్పుడు లేవు, ఎప్పుడు రావు. ఎందుకంటే నా కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఏదో నాకు తెలుసు. సో కుటుంబ బ్యాక్గ్రౌండ్ అని కాదు, రాజకీయాలు అనేవి ఎలా ఉంటుందంటే ఒక వర్గానికి సంబంధించి, ఒక దానికి సంబంధించి ఉంటుంది. మన సేవ అలా కాదు, అందరికీ అన్ని వర్గాలకు మనం మేలు చేసే సేవ మనది. రెండో విషయం ఏంటంటే నేను ఈ రక్తదానం మీద జనాలు ఒక తల్లికి అవసరమైతే కొడుకు ఇవ్వట్లేదు, ఒక కొడుకు అవసరమైతే తమ్ముడు ఇవ్వట్లేదు, అన్నకు అవసరమైతే తమ్ముడు ఇవ్వట్లేదు, నాన్నకు అవసరమైతే కొడుకు ఇవ్వట్లేదు. వీటిని చూసి చలించి నేను ఒక సోషల్ మీడియా వేదికగా చేసుకొని నేను ప్రతిరోజు ఏం చేస్తున్నానో, ఇది పెద్ద కష్టమైన పని కాదు రక్తం చేయడం. మీరు కూడా చూడండి, ఒక 100 మంది ఒక ఇద్దరన్నా ఇంత ఈజీగా చేస్తున్నారు, ప్రతి ఒక్కరు చేస్తున్నారు, నేను చేస్తున్నారు, జన్ చేస్తాను చెప్పి ముందుకు వస్తానని చెప్పి సోషల్ మీడియా చేయడం లేదు. తరువాత నేను సాయం చేసిన వాళ్ళలో కూడా చాలా మంది నిరుపేదలు ఉన్నారు. నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక రక్తదాత ఎప్పటికైనా ఒక మంచి మనసు కలిగి ఉంటాడు, దయా గుణం, ప్రేమ కలిగి ఉంటుంది. రక్తదానం చేస్తున్నాడంటేనే ఆ వ్యక్తి చాలా మంచివాడైతే రక్తదానం చేస్తారు, మంచి మనసున్న వాడైతే రక్తం చేస్తారు. మరి నాకు మంచి మనసు లేదని మీరు అనుకుంటున్నారా? నేను ఆ 50 సార్లు రక్తం చేసి నాకు మంచి మనసు ఉంటుందా, దయ ఉండదా, ప్రేమ కదా? ఆ దయా ప్రేమతో నా దగ్గరికి ఎవరి నుంచి ఏదైనా బాధలు కష్టాలు చెప్పుకున్నప్పుడు నేను సంపాదించుకున్న దాంట్లో నాకొచ్చే జీతంలో ఒక 10,000 రూపాయలు, ఒక 5,000 రూపాయలు నేను వాళ్ళకు అందించడం జరుగుతుంది. ఆ ప్రేమని వాళ్ళ రెట్టింపు తిరిగి నాకు చూపిస్తున్నారు. దాన్ని చూసి ఇది ఏదో రాజకీయంగా అని కాదు, రాజకీయాలు అనేటివి నా దృష్టిలో లేవు, రావు, ఎప్పటికీ ఉండవు. భవిష్యత్తులో ఏదైనా పార్టీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని ప్రేరేపించి తమ పార్టీలో రమ్మని పిలుస్తారు. నన్ను నిజంగా నా దగ్గరికి రాజకీయ పార్టీ రాదు. ఒకవేళ భవిష్యత్తులో వచ్చి అంటే మీ సర్వీస్ చూసి పబ్లిక్ అట్లాంటి కాదు, మీరు చేసే సర్వీసు పబ్లిక్లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు కాబట్టి దాన్ని వాళ్ళ పార్టీ కోసం, వాళ్ళ కోసం మైలేజ్ వచ్చే విధంగా మిమ్మల్ని మీరు పార్టీలో మీకు సంబంధించిన ఫ్యాన్స్ ఆ పార్టీకి బలం ఇస్తారు. ఏమంటే ఆ ఆలోచనతో ఒకవేళ పార్టీలో వస్తే మీ దగ్గరికి ఏం చెప్తారు?
బహుశా నన్ను ఏ పార్టీ వాళ్ళు అడగరు. ఎందుకంటే నంద్యాలలో అందరికీ నీకు తెలుసు. ఈ ఒకవేళ ఏదో పార్టీ వచ్చి మిమ్మల్ని అడిగింది, సపోజ్ నేనే ఉన్నా ఒక పార్టీకి సంబంధించి ఒక నాయకుడు వచ్చి బ్లడ్ అచ్చు గారు మీరు మా పార్టీకి మద్దతు ఇవ్వండి. ఖాతాలో పెట్టాలని పదే పదే అదే క్వశ్చన్ అడుగుతున్నారు. కానీ నేను దయచేసి నేను చెప్పి కూడా మీరు వినాలి. నేనేమంటే నంద్యాలలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలతో నేను తిరుగుతుంటాను. అన్ని రాజకీయ పార్టీల వాళ్ళ రక్తదాన శిబిరాలు నేనే ఏర్పాటు చేశాను. అన్ని రాజకీయ పార్టీల సేవా కార్యక్రమాన్ని నేనే ఏర్పాటు చేశాను. ఇవన్నీ ప్రతి రాజకీయ నాయకుడు గమనిస్తున్నాడని నేను అనుకుంటా. సో ఏమంటే అందరూ వాడు వచ్చు అని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు కూడా నన్ను వదిలేస్తే నేను ఏ పార్టీ ఆఫీస్కి వెళ్ళినా కూడా మన చర్చ కూర్చోబెట్టుకుంటారు. అది టీడీపీ అయినా, వైసీపీ అయినా, బీజేపీ అయినా, ఇంకోటైనా అన్ని కులాలు అన్ని మతాలు నన్ను ఓన్ చేసుకున్నాయి. నంద్యాలలో నన్ను ఒక్కరిని వదిలేసినారు. సో మీరు వదలట్లేదు. మీ ప్రజల ఉద్దేశం ఏమో నాకు తెలియదు, కానీ మీ ఉద్దేశం నాకు మేము కనపడుతుంది. రాజకీయాలు నేను ఎందుకు అడుగుతున్నా అంటే సహజంగా మీ సమాజంలో ఒక మంచి ఒక యాక్టర్ కావచ్చు, విదేశ పేరు కావచ్చు, ఇంకొకటి అంటే అతనికి సమాజం మంచి పేరు ఉన్నప్పుడు, అతనికి ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నప్పుడు అతనికి ఓటు బ్యాంక్ ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు ఉండేటివల్ల మనం చూస్తున్నాం. కుల రాజకీయాలు, ఇంకొక రాజకీయాలు, ఇంకొకటి ఇష్టం వర్గాలు నేను పడుతున్నాను. మనము పార్టీకి సంబంధించి ఈ వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తికి మనం మనోడు కాబట్టి ఓటు వేయాలి. అట్లాంటి స్వభావం వచ్చినటువంటి కల్చర్ ఇప్పుడు ఉండే రాజకీయాలు అది వాళ్ళందరూ చూస్తాం. ఇక్కడే కాదు, ప్రతి రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఏవే చెప్తున్నాయి. సో ఆ ఉద్దేశంలో మీకు కొంతమంది ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు అభిమానించే యువత, ముఖ్యంగా అభిమానించేటువంటి యువతలో మీరు యువత ఐతాలతో నడుస్తాం. అట్లాంటప్పుడు ఆ యూత్ అటాక్ చేయడము, మిమ్మల్ని ఆ పార్టీకి కన్వో చేశారంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో పాటు మీ అభిమానులు కూడా పార్టీ బలం చేస్తారనే ఆలోచన ఉందేమో. భవిష్యత్తు వచ్చి అడిగితే మీరు ఏం చెప్తారనేటువంటి ఆలోచన ప్రజలు చూస్తారు కదా అనేసి. మనకు ఫాలోవర్స్ ఇవన్నీ అభిమానం అని కాదు. తమ్ముళ్ళు మన మంచితనం చూసి అన్న మంచివాడు, అన్నకు తోడుండాలని చెప్పి నిరంతరం నాకు అందరూ అందుబాటులో ఉంటారు. నేను ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసిన అన్నే రీసెంట్గానే పోయినసారి నా ఫుడ్లో జరిగింది. వందల మంది పిల్లలు నన్ను వచ్చి బ్లడ్ బ్యాంకులు కలవడం కానీ, పేట అన్నదాన కార్యక్రమాలు కానీ ఇవి చేసినారు. నేనైతే అంత అర్హుణ్ణి కాదు. నేను ప్రతి క్షణం అదే అనుకుంటా. మీరందరూ చూపించే ప్రేమకు నేను అంత అర్హుణ్ణి కాదు. నేను ఇంకా ఏం చేయలేదు. ఇంకా భవిష్యత్తులో ఏం చేస్తున్నప్పుడు నా సాధ్యమైనంత నా స్తోమత బట్టి నేను ముందుకు వెళ్తున్నా. కానీ ఈ అభిమానులు ఇవన్నీ ఏం లేదు. పిల్లలంటే నాకు ప్రేమ, నా మీద ఎవరైతే కొంచెం ప్రేమ చూపిస్తే నేను వాళ్ళ మీద డబల్ ప్రేమ చూపిస్తాను. సరే, ఈ రాజకీయ నేనైతే పిల్లలకి యువతకైతే ఒకటే మాట చెప్తాను. అమ్మ నాన్న చెప్పిన మాట విన్నవాడు ఎవడైనా బాధపడతారు. ఎందుకంటే తల్లి తండ్రి చెప్పే మాటలో స్వార్థం ఉండదు. నిస్వార్థమైన ప్రేమ తన కడుపులో పుట్టించుకొని తండ్రి కష్టాలపడి పెంచి వాళ్ళకు ఉన్నంత ప్రేమ ఏమవుతుందో ప్రతి యువత తల్లిదండ్రుల మాటనే వినరు. బయట వాళ్ళు ఇలా సరే సంథింగ్ నన్నే అనుకోండి, బ్లడ్ టచ్నే అనుకోండి, సరే బ్లడ్ టచ్ నీ సేవ కార్యక్రమం చేస్తా అని చెప్పి నన్ను అభిమానిస్తారని మీరు అంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కోసం బట్ట కొనిచ్చి కోడు ఉడ్డ అన్ని పెట్టి వాళ్ళని చదివించి వాళ్ళకు అన్నీ చేసి పెడితే వాళ్ళని అభిమానించారు. నాలాంటివన్నీ అనుకోండి, హెచ్చాక నన్ను అనుకోండి. సరే నేను మంచి సేవ కార్యక్రమం చేసిన నన్ను అభిమానించవచ్చు. నేనేమంటే ఒక వ్యక్తిని ఎప్పుడూ అభిమానించకూడదు. అభిమానించాల్సింది అమ్మ నాన్న, వాళ్ళ తర్వాతనే ఇంకొకరు. నాలాంటి వ్యక్తులు చేస్తుంటారు, పోతుంటారు, మమ్మల్ని మీరు ప్రోత్సహించవచ్చు. అభిమానం అనే కూడా కట్టుకోవాల్సిన అవసరం లేదు. సో నేను యువత కూడా ఏం చెప్తానంటే, రాజకీయం అనేది వాళ్ళకు వదిలేయాలి. మీ ఇంట్లో అమ్మ నాన్న ఒక ఓటకు వేసినప్పుడు మాత్రమే రాజకీయ నాయకుడిని గుర్తు రావాలి. రాజకీయ నాయకుడు ఈ 5 ఏళ్ళు ఏం చేసినాడు, ఆ 5 ఏళ్ళు ఏం చేసినా అని చెప్పి ఆలోచించి అతను ఓటు మాత్రమే వేయి. అంతేగాని నిరంతరం రాజకీయ నాయకుల వెంట తిరిగి జీవితాలను నాశనం చేసుకొని ఎవ్వరు ఏదో అమ్మ నాన్నని బాధ పెట్టి ప్రతిరోజు నువ్వు బయట తిరిగి చెడిపోతున్న ప్రతిరోజు అమ్మ నాన్న చెప్పలేక ప్రతిరోజు వాళ్ళు కృషించి బాధపడుతున్నారు. వారి పాపం కానీ మనకు తగులుకుంటే జీవితంలో మనం బాగుపడలేం. వాళ్ళ కన్నీటి శోకానికి మనం గురి కావద్దు. వీలైతే జీవితంలో వాళ్ళని సంతోష పెట్టడానికి మనం ప్రతి క్షణం ఆలోచించాలి. ఇది యువతకు నేను తెలియదు ఏంటంటే, మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. అమ్మ నాన్న మాట మీరు వినకుండా బయట ఎవరు చెప్పిన వింటారు. అమ్మాయి చెప్పిన వింటారు, ఫ్రెండ్ చెప్పిన వింటారు, ఒక రాజకీయ నాయకుడు చెప్పిన వింటారు, ఎవరు చెప్పిన వింటారు. అమ్మాయిని మాట చెప్తే ఆ రీతికి అమ్మాయిని చెడిపోమని చెప్తారా? బాగుపడమని చెప్తారు, వాళ్ళ మంచి చెప్తారు. నీకేమైనా బాధ ఉంటే తాగి ఫ్రెండ్కి చెప్పుకుంటావు, నీకేమైనా బాధ ఉంటే తాగి ప్రియురాలకు చెప్పుకుంటావు. అదేదో అమ్మ నాన్నకి కూర్చోబెట్టుకుంటావు. అమ్మ నాకు ఈ బాధ ఉంది, నాన్న ఈ బాధ ఉందంటే నీ బాధ కాదని వాళ్ళు వేరే పని చేయరు కదా. సరే ఇచ్చే సరే, నన్ను మా కొడుకుగా ఉండేది కావాలా, బిడ్డగా ఉండేది కావాలా. అంతేగాని నువ్వు లేకుండా పోతా, చనిపోతా, ఎక్కడికో వెళ్ళిపోతా అంటే నువ్వు ఇతో చదవలేవా వద్దు, ఉద్యోగం చేయలేవా వద్దు, మేమే విన్నా తగ్గనని చెప్పి తల్లిదండ్రుల కంటే అర్థం చేసుకునే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు.
ఇవి ఇవి అన్నీ తెలిసినా కూడా యువత పిల్లదాన్ని చెడుదాన్ని పడతారు. బహుశా రాజకీయాల వల్లనే అనుకుంటున్నా. సో రాజకీయాలతో వెళ్ళొద్దని చెప్తుంటా ప్రతి క్షణం. బ్లడ్ చూపు వయసేమో 30 సంవత్సరాల లోపే. కానీ మీరు మాట్లాడేటువంటి మాటలు చాలా అనుభవంతో వచ్చినటువంటి అంటే పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళు నాకంటే పెద్ద వయసులో ఉన్నటువంటి వాళ్ళకు వచ్చేటువంటి మాటలు, ఆ స్వభావం, ఆ మాట తీరు మీకు అయితే ఎందుకు వచ్చింది అంటే బై బర్త్ మీకు వచ్చిందా? మీరు తిరిగే సమాజం నేర్పించిందా? మీ కాడ ఉండే మాట తీరు ఆ విధంగా. నూరు సామన్న గారు నాకు సమాజమే నేర్పించింది. బహుశా నేను 19 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో నేను మన 2 తెలుగు రాష్ట్రాలు తిరిగేసిన. సో ఒక ప్రాంతంలో ప్రజలు ఒక రకంగా ఉంటారు. మనస్తత్వము భిన్నంగా ఉంటాయి. ఇవన్నీ చూడడం నేను కూడా రాజకీయ నాయకుల దగ్గర చాలామంది దగ్గర తిరిగాను, ఉండినాను, చూసినాను. అందరూ అవతల వ్యక్తి స్వభావాన్ని ఇమీడియట్‌గా నేను దేవుడు నాకు ఇచ్చిన వరం అనుకుంటా. అవతల వ్యక్తి స్వభావాన్ని ఇమీడియట్‌గా కనుక్కుంటాను. సో నేను ఇవన్నీ చేయడం వలన నాకు బహుశా నాకు ఎటువంటి గురువు లేడు. నాకు నేనే అన్నీ తెలుసుకున్నా, నేర్చుకున్నా. మీరన్నట్టు నాకు అంత పరిపక్వత మైండ్ అయితే ఏం లేదు. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలని మాత్రం గలిగిన. అది సమాజమే నాకు నేర్పించింది. బ్లడ్ అండ్ షుగర్‌కి ఒక పేరు ప్రఖ్యాతులు ఒక యూనివర్సిటీ నుండి డాక్టరేట్ ఇస్తామని మీకు సంప్రదిస్తే డైరెక్టరేట్ వద్దని మీరు సున్నితంగానే తిరస్కరించినారు. మంచి ఇన్ఫర్మేషన్. ఒక 3 సంవత్సరాల కిందట మనకు తమిళనాడు చెన్నై నుంచి ఒక యూనివర్సిటీ వాళ్ళు కాల్ చేసి మీరు చేసే సర్వీస్‌కు మేము డాక్టరేట్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. బహుశా ఈ విషయం పెద్దగా ఎవరికి తెలియదు. నేను నా ప్రతి సర్కిల్‌లో ఒక ఇద్దరు ముగ్గురికి మాత్రమే తెలుసు. నేను ఇమ్మీడియట్‌గా వాళ్ళకి ఒకటే మాట చెప్పాను. నేను అంత అర్హుడిని కాదు. అప్పటికి నా వయసు ఇప్పుడన్నా 29 సంవత్సరాలు. అప్పటికి నా వయసు జస్ట్ 25 అంతే. 25 సంవత్సరాలకు డాక్టరేట్ అనేది చాలా పెద్ద విషయం. నేను ఇంకా ఏం సాధించలేదు. నేనేది నా తృప్తి కోసం, నా ఆత్మ సంతృప్తి కోసం నేను సేవ చేస్తున్నా. ఏదో డాక్టరేట్ కోసమో దానికోసం కాదు చెప్పి నేను ఆ రోజు డాక్టరేట్ నేను తిరస్కరించడం జరిగింది. బహుశా మళ్ళీ వచ్చినప్పుడు నేను తిరస్కరిస్తాను. ఎందుకంటే నేను అర్హుడిని అయితే అంతకన్నా ఎక్కువ నేను సేవ చేసినప్పుడు నిజంగా డాక్టరేట్ వస్తే నేను ఖచ్చితంగా తీసుకుంటాను. ఈరోజు నేను చేసేది నథింగ్, చాలా చిన్నది పాయింట్‌లో చిన్నది ఇంకా సర్వీసు. ఇంకా నేను భవిష్యత్తులో నాకు నేను ఈరోజు కూడా దేవుడు నిరంతరం కోరుకునేది ఈరోజు నేను మాల వేసుకున్నాను కదా! నేను మాల వేసుకొని మాట్లాడుతున్నాను. నేను నిరంతరం దేవుడిని ప్రతిరోజు కోరుకునేది ఒకటే విషయమే. నా చుట్టూ ఉన్నవాళ్ళు, నా పక్కన ఉన్నవాళ్ళు, నా నా ముందున్నవాళ్ళు, మా నంద్యాల ప్రజలు, మన నమ్ముకున్నోళ్ళు అందరూ, పేదవాళ్ళు అందరూ బాగుండాలి తండ్రి. వీళ్ళందరి తర్వాత నేను నా ఫ్యామిలీ బాగుండాలని కోరికలే, మా పిల్లలు బాగుండాలని కోరికలే. నేను మారేసుకొని మాట్లాడుతాను. నేనేమంటే అందరూ బాగుండాలి అయ్యప్ప, వాళ్ళందరూ బాగుండాలి తండ్రి. తెలియక తప్పులు చేస్తుంటారు. మనిషి అనేవాడే తప్పు చేయడానికి పుట్టినవాడు. మనిషి అనేవాడు తప్పు చేయడానికే పుట్టినవాడు, మేధావి కాదు. తప్పులు చేస్తుంటారు తండ్రి. పెద్ద మనసుతో నువ్వు అందరినీ కాపాడుకోవాలి అని చెప్పి నేను కోరుకుంటుంటాను. ప్రతిరోజు కోరుకుంటాను. అని మంచి ఆలోచన సార్. మీరు ఈ చిన్న వయసులో ఇంత పెద్ద పరిపక్వత వచ్చి మీరు చాలా పెద్ద వయసుతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు వాడేటువంటి మంచి ఆలోచన తీరుతో ముందుకు పోతారు. సో ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా యువత ఈ రీల్స్, ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కావచ్చు, ఎక్కువగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో మంచిగా వాడుకుంటే సమాజానికి ఉపయోగము, ఇటు విద్యార్థులకు, యువతకు ఉపయోగం. కాకపోతే కొంతమంది ఇన్స్టాగ్రామ్లలో ఈ రీల్స్ కోసము ఈ సముద్రం మట్టలు పోవడం, అక్కడ జరిగేటువంటి అకస్మాత్తు ఆ వలల్లో కొట్టుకుపోవడం, తర్వాత రైల్వే స్టేషన్లలో రైలు దగ్గర ట్రైన్ కాడ వచ్చి కొట్టి ఆ ట్రైన్ వచ్చి గుద్దేయడం. సో ఈ విధంగా అకస్మాత్తుగా ప్రమాదాల వల్ల చాలామంది యువత చనిపోతున్నారు. సో ముఖ్యంగా యువతకు పెట్టకుండా ఇక్కడ ఇంకో విషయం మన అంశం మాట్లాడదాం. ముఖ్యంగా 23 రాష్ట్రాలు చూసుకున్నట్లయితే ఎక్కువ యువతని మద్యం మత్తులో హత్య చేస్తూ అనేటువంటి ప్రతిరోజు ప్రతి వార్తలు నడుస్తాను. అంటే యువత తాగడం, తాగిన తర్వాత ఘాటలు పెట్టుకోవడం, అది చిన్న చిన్న విషయాలు కావచ్చు. తర్వాత యాక్సిడెంట్ మనం చూస్తానున్నాం. ప్రతి వార్తలు ప్రతిరోజు యాక్సిడెంట్ గురించి ఇంట్లో ముఖ్యంగా పెద్ద పెద్ద యాక్సిడెంట్లు జరుగుతాయి. అనవసరంగా కొన్ని కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. ఈ మద్యం తాగి వీళ్ళు ఉద్దడము, మద్యం మత్తులో అక్కడ ఎట్టి వాళ్ళ కుటుంబాలు చనిపోతారు. కొన్ని కుటుంబాలు ఒక వ్యక్తిని కోల్పోయిన తర్వాత ఆ కుటుంబం అంతా రోడ్డు మీద పడాల్సి వస్తుంది. సో మద్యం మత్తులో యువత చేసేటువంటి కార్యక్రమాలకు పడాలన్నా, దానికి సవరించాలన్నా యువతలో ముఖ్యంగా రావాల్సిన మార్పు ఏమంటారు? సో
ముందుగా ఆ, ప్రభుత్వాలు యువతకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పించాలి. సరైన సమయంలో యువతకు ఉద్యోగాల అవకాశాలు రాకపోవడం వలన ఖాళీ సమయంలో ఏం చేయాలో తెలియక ఇంట్లో తల్లిదండ్రులు తిట్టి, ఎదురింటి వారు తిట్టి, బంధువులు తిట్టి, వీడు ఎందుకు చేతగాడు, ఎందుకు పనికిరాడు, ఏ ఉద్యోగం చేయలేడు అనే మాటలు విని యువత ఏం చేస్తున్నారంటే మందుకు, మద్యానికి బానిసై గంజాయి ఇవన్నీ తీసుకొని వాళ్ళు ఏంటంటే ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళు తిరుగుతారు చెప్పేసి కూడా పొద్దున్న వెళ్ళి బయటకు వెళ్ళడం, అంటే సోమరితనం వల్ల బాగా చెడిపోవడం ఇలా చేస్తున్నారు. ఇదల్లా కేవలం ఉద్యోగ అవకాశాలు లేక, సమయానికి మెరుగైన ఉద్యోగ అవకాశాలు ఉంటే వాళ్ళు కూడా ఉద్యోగానికి వెళ్ళిపోతారు. ఆ అవకాశాలు లేక అక్కడే ఆగిపోయి ఒక క్రిమినల్స్గా, దొంగలుగా, రేపిస్టులుగా తయారవుతారు. ఈ ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో ట్రెండ్ కావాలని చెప్పేసి మీరు అన్నట్టుగా నీళ్ళ దగ్గర రైట్ పట్టాలు ఇవన్నీ చేస్తున్నారు. నేను ఏం కోరుకుంటున్నాను, మీకు నిజంగా అంత ట్రెండ్ కావాలనుకుంటే ఒక మంచి కార్యక్రమం చేయండి, ఒక మంచి సేవా కార్యక్రమం చేసి ఎవరు పెట్టండి. సో డబ్బుతో కూడుకున్న సేవా కార్యక్రమే చేయాలని నేను చెప్పట్లేదు. మానవత్వంతో స్పందించి ఏదో చేసి కూడా సేవా కార్యక్రమం ఏమన్నా అని ఎవరిని ఈరోజు ఒకప్పుడు నేను ఈరోజు ఇక్కడ ఉన్నా కూడా నన్ను కూడా ఎంతోమంది విమర్శన చేసినారు, ఎన్నో మాటలు అన్నారు, బంధువులు అన్నారు, ఇంట్లో వాళ్ళు అన్నారు, ఒకప్పుడు మా అమ్మ మా కూడా అన్నారు. తెలియదు స్టార్టింగ్ స్టేజ్లో ఎవరు తెలియదు. విమర్శలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి అంటారు. అన్న వాళ్ళతోనే మనం నోరు ఓపించే విధంగా మనం ముందుకు వెళ్ళాలి. సేవా కార్యక్రమం చేసే ట్రెండ్గా సరే ఎవరైనా ఇంకొకటి అంటారు, ఏదైనా పబ్లిసిటీ కోసం చేసినావా అంటారు. అన్నంత మాత్రం మనకి ఏమైనా అవుతుంది. నీ వీడియో చూసిన ఇంకో 10 మంది చెల్లించి నీలాగా చేస్తారు, ఇంకో 10 మందికి సాయం చేస్తారు. అంటే నీ పేరు నీకు ఒక 10 మందికి మీరు జరిగినట్టే కదా. ఎవరో ఏమో అన్నారని చెప్పేసి మనం ఆగిపోవాల్సిన అవసరం లేదు. యువత కూడా ట్రెండింగ్ కాబట్టి ఒక మంచి కార్యక్రమం చేయాలి. అంతేగాని ఇలా ఇలా చిన్న చిన్న విషయాలు ఇలా చేసి మీ ప్రాణాలు పోగొట్టుకోవద్దని తెలియజేశాను. తర్వాత మద్యం మత్తులో చిన్న చిన్న విషయాలకు చెనకావేశానికి ఏదో ఒక మాట అనుకోదు మనుషులని చంపుకోవడం, కొట్టుకోవడం జరుగుతుంది. ఈ మీరు చేసిన పని వల్ల మీరొక్కరే బాధింపబడిన వాళ్ళు కాదు, అవతల ఆ వ్యక్తి కుటుంబం బాధింపబడుతుంది, ఇవతల మీ కుటుంబం బాధింపబడుతుంది. చిన్నకావేశం చేసినప్పటికీ నువ్వు నీ జీవితం అంతా జీవితం, నీ భార్య ఒంటరి అయిపోతుంది, మీ అమ్మ మీ నాన్న ఒంటరి అయిపోతుంది. సో నువ్వు పుట్టకుండా కూడా మీ అమ్మ మీ నాన్న ఎలాగో బతికేవాళ్ళు, నువ్వు పుట్టి నువ్వు చేసిన తప్పు పనికి మీ అమ్మ మీ నాన్న వాళ్ళు కన్నిటి శోకంలో వాళ్ళని నుంచిన వాళ్ళకు పోతాము. ఏదన్నా ఒక పని చేసేటప్పుడు చాలా ఆలోచించి చేయండి. నేను యువతకు చెప్పే విషయం ఏంటంటే మద్యానికి పూర్వంగా ఉండాలని చెప్తాను. తల్లిదండ్రులకు కూడా చెప్తాను, మన పిల్లలు ఎవరైనా ఖాళీగా ఉండి ఒకవేళ పని దొరకకుంటే దయచేసి వాళ్ళకి మీరు కంటిన్యూగా తిట్టే కార్యక్రమం అయితే పెట్టుకోద్దండి. ఎత్తి చూపే మాటలు కూడా వద్దు. ఎందుకంటే మనం మాట్లాడే విధానం బట్టి వాళ్ళు మారిపోతున్నారు, ఒక రౌడీ జీతల్లాగా క్రిమినల్స్గా మారిపోతున్నారు, చెడిపోతున్నారు. దయచేసి 20 సంవత్సరాలు హక్కున చేర్చుకున్న మీరు ఇంకొక ఆ విద్యార్థికి ఒక ఉద్యోగం వచ్చే వరకు, లేదంటే ఆ విద్యాన్ని ఒక సెటిల్ చేసే వరకు మీరు హక్కును చేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. దయచేసి తల్లిదండ్రులు కూడా చిన్న కావేశంతో మీరు ఒక మాట అని వాళ్ళని బాధిస్తే వాళ్ళు బయటికి వెళ్ళి ఇంకొకటి బాధించే విధంగా చేస్తారు. ఆ బాధ తిరిగి మీకే వస్తుంది తల్లిదండ్రులు. సో మీరు ఏం చేస్తారో అది మీకు తిరిగి వస్తుంది. పిల్లల్ని ప్రేమతోనే, ఎంత పెద్దవాళ్ళని కూడా మీరు ప్రేమతోనే వాళ్ళ డీల్ చేయాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మధ్యలో వరుసలు లేకుండా ఎవరు బంధువులు ఎవరు మనవాళ్ళు అని తేడా లేకుండా ఈ రేపులు అయితేనేమి ఇవన్నీ చూసినప్పుడు నిజంగా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మన ఇంట్లో మన అమ్మని చిన్నప్పటి నుంచి చూసి పెరుగుతాం, మన ఇంట్లో మన చెల్లెల్ని చిన్నప్పటి నుంచి చూసి పెరుగుతాం, మన అక్కని చూసి పెరుగుతాం. ఎదుటి వాళ్ళు మనం ఎందుకు అమ్మతనాన్ని అక్కతనాన్ని మనం చూడలేకపోతున్నాం అనేది నాకు అర్థం కాదు. బహుశా అది ఎవరు నేర్పించాలో కూడా నాకు తెలియదు. ఒక మగపిల్లోడికి ఆ విధమైన సంస్కారాన్ని ఎవరు నేర్పాలనేది నేనైతే తల్లిదండ్రుల నుంచి నేర్చుకోవాలని అనుకుంటున్నాను. బహుశా తల్లిదండ్రులు అది ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారా లేదా, ఏది ఏం కథ చెప్తున్నారా లేదని నేను అనుకోలేదు. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా పిల్లలకు టైం ఇవ్వట్లేదు. పిల్లల జీవితాల కోసం పరిగెత్తు అరిచిపోయిన జీవితాలు ఎవరివన్నీ ఉన్నాయంటే అవి తల్లిదండ్రులవే. వాళ్ళు చేయకుండా పిల్లల కోసం కష్టపడతారు. కానీ పిల్లలు ఒక సంస్కారవంతులుగా మనం పెంచాలి,
అనే ఆలోచన తల్లిదండ్రులు కూడా చేయట్లేదు. సో, ఇది సమాజంలో తల్లిదండ్రుల తప్పు ఉంది, పిల్లల తప్పు ఉంది. పిల్లలు చెడిపోవడానికి కారణం తల్లిదండ్రులు ఉన్నారు. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఉంది. చాలామంది విద్యార్థులని, యువతని చెడగొట్టడానికి కూడా కొంతమంది ఉంటారు. అతను చెడిపోయి ఇంకొకరు చెడగొట్టాలని. సో, తల్లిదండ్రులు కూడా కేర్ తీసుకొని పిల్లల్ని ఒక తన రెక్కల దగ్గర పక్షిలాగా కాపాడుకోవాలని చెప్పి వాళ్ళకంటూ ఒక స్టేజ్ వచ్చే వరకు నేను తెలుసుకుంటాను. మనం చిన్న చిన్న మాటలు వాళ్ళని మనసుని బాధపెట్టి వాళ్ళు ఇదేదో ఇంకో చోట బాధపెట్టి మనం బాధపెట్టే విధంగా మనం ఉండకూడదు అని అనుకుంటారు. ఆడపిల్లలకు కూడా మనం ఆత్మధైర్యం నింపాలి. ఎందుకంటే ఈరోజు రీసెంట్‌గా మనకు మన ఇండియా క్రికెట్ టీమ్ మా అమ్మాయిలు ఝాన్సీ లక్ష్మీబాయి లాగా వాళ్ళు యుద్ధం చేసినారు. ఆస్ట్రేలియాలో యుద్ధం చేసి గెలిచినారు. ఈరోజు వాళ్ళు చూసి ఇంత కోరకాలం అంటే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీజీ గారు ఇట్లా ఇద్దరు కూర్చోబెట్టుకుని వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఆడవాళ్ళకు ఒకప్పుడు మన దేశంలో ఎంత ఎంత స్థాయి ఉందనో తెలిసి ఈరోజు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో కూడా మనం చూస్తున్నాం. అంటే వాళ్ళు అనుకున్నారు మేము బలహీనం కాదు, మేము బలవంతులమా అని అమ్మాయిలు అనుకొని ఎక్కడ స్థాయి నుంచి వంట చేసుకునే స్థాయి నుంచి ఈరోజు ప్రపంచమంతా వాళ్ళకి చూసే స్థాయికి వచ్చినారంటే ఆడవాళ్ళ ఆత్మస్థైర్యాలు కూడా మనం నింపాలి. మీకు ఆడవాళ్ళకు మంచి ఆపర్చునిటీ ఉన్నాయి. మీకు కావాల్సిందల్లా ధైర్యం, భయం కాదు. ధైర్యంతో మీరు బయటికి రావాలి. ఈ సమాజానికి గెలిచే శక్తి మీకు మాత్రమే ఉంది. మీకు మాత్రమే. ఎందుకంటే మీకున్నంత ఓర్పు ఎవరిను ఒక మహిళ డెలివరీ అయ్యేటప్పుడు భరాయించే పెయిన్ ఒక అబ్బాయికి వస్తే చచ్చిపోతారు. అక్కడ ఆ పెయిన్ భరించడం అంత పెయిన్ వచ్చింది ఒక అబ్బాయికి చనిపోతారు. ఒక అమ్మాయి మాత్రమే భరాయిస్తాం. అంటే అంత శక్తి ఉంది వాళ్ళు. ఆ శక్తిని వాళ్ళు బయటికి పెట్టుకోకుండా భయపడి అక్కడే ఇళ్ళల్లో అక్కడే నగిలిపోతున్న జీవితాలు వాళ్ళవి. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళని ముందుకు తీసుకురావడానికి మనం అంతా ప్రోత్సహించాలి. అమ్మాయిలలో అమ్మని చూడాలి, దేవతను చూడాలి, అక్కని చూడాలి, చెల్లెలు చూడాలి, మానవత్వంతో ముందుకోవాలి. తప్పుడు ఆలోచనలు తీసేయాలి. యువత ఎవరిని చూడో అక్క చెల్లెలాగా చూసి ముందుకు పోవాలి. నువ్వు ఏ తప్పు చేసినా కూడా ఇప్పుడున్న సిస్టమ్, ఇప్పుడున్న పోలీసులు నిన్ను ఎస్సలు కోరికోదులు 10 నిమిషాలు నువ్వు ఎక్కడ ఏం చేసినా కూడా బయటకు వస్తారు. ఇది ఎందుకు మర్చిపోయి తప్పులు చేస్తున్నా లేదా నాకు నేను నిన్నకు ఫస్ట్లో ఒక మాట చెప్పిన, దేవుడి మీద భక్తి లేని వాళ్ళు, తల్లిదండ్రుల మీద ప్రేమ లేని వాళ్ళు ఇలా ఇట్టి పనులు మాత్రమే చేస్తారు. గౌరవం లేని వాళ్ళే చేసిన ఈ పనులు. ఇవన్నీ ఉంటే భయం అనేది ఉంటుంది. భయం ఉంటే ఇవన్నీ చేయరు. సో నేను ఏం చెప్తాను, ఏది ఆలోచన వచ్చినా కూడా అది ప్రతి ఒక్కరికి వచ్చే తప్పుడు ఆలోచనలు వాటిని తీసేసి ముందుకు సాగాలి. మనకు మంచి జీవితం ఉంది, ఇంకా ముందు మంచి జీవితం ఉంది. ఏది అసాధ్యం కాదు, అన్నీ సాధ్యమే. ఒకప్పుడు మదర్ తెరెసా అయినా, అబ్దుల్ కలాం అయినా, నరేంద్ర మోడీ గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, ఎవరైనా కష్టాలు పడంది పైకి రాలేరు. అది మనం చూస్తూనే పెరిగాము. ఈరోజు సోషల్ మీడియా అందరు కష్టాలు చూస్తున్నాం. అబ్దుల్ కలాం గారి జీవితం ఎటువంటి జీవితం, ఈరోజు దేశంలో ఆయన ఎంత అత్యున్నత స్థానంలో ఆయన ఒక నిరుపేదకు పుట్టి ఎంతో మందికి ఆదర్శమై ఒక సైంటిస్ట్ అయి దేశానికి ఎంతో పేరు తెచ్చినాడు. అసాధ్యమైన పని కాదు, అన్ని సాధ్యమైన పనులే. కాకపోతే మనం వెయిట్ చేసి కష్టపడాలి. ఏదన్నా ఒక లక్ష్యాన్ని అనుకున్నామంటే ఆ లక్ష్యాన్ని ఎలా ఛేదించాలని నిరంతరం కష్టపడితే మాత్రం ఫలితాలు సాధ్యమవుతాయి. కష్టంతోనే షార్ట్ టైంలో ఎవరు పైకి రాలేరు, డబ్బు సంపాదించుకోలేరు. మనం కష్టపడితేనే ఏదైనా మనకు సాధ్యమవుతుందని మన పెద్దలు ఇప్పుడున్న వాళ్ళు అందరూ నిరూపిస్తున్నారు. దయచేసి యువత తీసుకొని షార్ట్ టైంలో బెట్టింగ్ ఆడి సోషల్ మీడియాలో ట్రెండింగ్లు అయ్యి డబ్బులు దీనివల్ల అప్పటికప్పుడు వచ్చింది, అప్పటికప్పుడే వెళ్ళిపోతుంది పేరు. ఈ బెట్టింగ్ యాప్లో కూడా దీనివల్ల ఇంతమంది తల్లిదండ్రులు జరగబోతున్నారు. బెట్టింగ్ ఆడలో దేవుడు లేరు కానీ వాళ్ళ తండ్రులు తనకు హక్కులు కట్టలేక నువ్వు నాశనం చేసిన జీవితం నువ్వు చేసుకో, అంతేగాని నీ తల్లిదండ్రులు చంపే హక్కు నీకు లేదు. వాళ్ళు కూడా బాధలు వేసి చదువుతున్నాను. బెట్టింగ్ ల్యాబ్, దయచేసి బెట్టింగ్ ల్యాబ్, ఈ వ్యసనాలకు, మద్యాలకు, ఈ అక్రమ సంబంధాలకు ఇవి కూడా ఈ మధ్యకాలంలో నిజంగా నాకు ఎందుకు ఇవన్నీ నేను మాట్లాడుతున్నా అంటే, నాకు ప్రతిరోజు మనం యాక్టివ్ ఉంటాం, ప్రతిదీ నేను చూస్తున్నారు కదా, ఎందుకు ఇట్లా తయారవుతున్నారు? మంచి లేదు, మానవత్వం లేదు, ప్రేమ లేదు, బంధుత్వం లేదు. ఏంటి ఇవన్నీ? నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇవన్నీ ఆయన లైఫ్ ఎఫెక్ట్ చేస్తాయని ఆయనకు తెలుసా తెలియదు ఇవన్నీ చేస్తున్నారు అనేది మనకు అర్థం కాదు. దయచేసి ఇవన్నీ తప్పుడు మార్గాలు, ఇది ధర్మం కాదు, ఇది కరెక్ట్ కాదు, వీటి జోలి పోకూడదు అని చెప్పి నేను చేసుకుంటాను. నీ జీవితం గురించి ఆలోచించు, మీ అమ్మ నాన్న గురించి ఆలోచించు, నువ్వు చేసుకుపోయి నీ భార్య గురించి, తర్వాత వచ్చే నీ పిల్లల గురించి, వాటి గురించి కలగాలని చెప్పి నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. సార్ మీ ఇంత విలువైన టైం నా కోసం ఈరోజు కేటాయించినందుకు నేను అడగానే మీరు ఈరోజు ఖచ్చితంగా రావాల్సిందే. అంటే ఈరోజు నా కోసం సమయం కేటాయించారు. అయితే మీరు మీకోసం కాకుండా, మీ కుటుంబంలో కాకుండా సమాజంలో నేను ఉండాలి, నా వంతు సాయంగా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు. కేవలం బ్లడ్ కార్యక్రమాలే, రక్తదాన శిబిరాలే కాకుండా ఆర్థికంగా ఎన్నో సహాయ సహకారాలు చేస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ
యువతలో మంచి స్ఫూర్తిని నింపుతారు. అంటే యువత ఏ పెడదారి పట్టకుండా ఏ విధంగా ఉండాలి, తల్లిదండ్రులు గౌరవించాలి, పెద్దవారిని గౌరవించాలి, సమాజం మీద ప్రేమ ఉండాలి, భయభక్తులు ఉండాలి అంటే మంచి మంచి అంశాలు ఈరోజు యువత చెప్పారు. సో యువత కూడా ఖచ్చితంగా బయట చెప్పేటువంటి అంశాలని ప్రతి ఒక్క అంశాన్ని కూడా ముఖ్యంగా యువతతో పాటు ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన నేను మీరు ప్రతి ఒక్కరు కూడా ఆచరించాల్సిన అంశాలు ఎన్నైనా ఉన్నాయి. ముఖ్యంగా యువత మన దేశానికి పట్టుకొమ్మ లాంటి వారు. సో యువతగా బలహీనపడితే మన దేశ వ్యవస్థ కూడా అన్ని రంగాల్లో బలహీనపడుతుంది. సో బ్రిటన్స్ గారు రాబో కాలంలో మరిన్ని ఉన్నత పదవులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, అదేవిధంగా ఇదే విధంగా ఎంతోమంది రక్తదాతల్ని ప్రేరేపిస్తూ వాళ్ళు మోటివేషన్ చేస్తూ రక్తహీనతతో బాధపడుతున్నటువంటి తలసేమియా వ్యాధిగ్రస్తులైన చిన్నపిల్లలు కావచ్చు, గర్భిణులు రక్తహీనత బాధపడుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళను కావచ్చు, అదేవిధంగా ఇటీవల చూసుకుంటే జరుగుతున్నటువంటి అకస్మాత్తు యాక్సిడెంట్లు కావచ్చు, యాక్సిడెంట్లలో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు, అదేవిధంగా రక్తాన్ని కూడా కోల్పోతున్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్ టెస్ట్ చెప్పిన విధంగా చాలామంది మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది, సాయం చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇదే ఆచరణతో ముందుకు పోవాలని, సదుద్దేశం మంచి ఆలోచనతోటి తమ జీవితాలను బాగుపరుచుకోవాలని ఉద్దేశంతో మేము కూడా కోరుకుంటాం. ఇది మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా చాలా ధన్యవాదాలు. ఏం లేదా అది చెప్తే మీ మీద అభిమానంతోనే మేము రావడం జరిగింది. మీరు నాకైతే మామూలుగా అయితే సమయం లేదు. ఎందుకంటే నేను ప్రతిరోజు ఈ బ్లడ్ క్యాంపులు అనేది మాకు ఈ నెలంతా ఉన్నాయి. ఏమంటే మీరు మీ అభిమానంతో మీరు చాలాసార్లు పిలుస్తున్నారు. మీరు ఎందుకంటే నేను బయట కూడా మీ గురించి చాలా విన్నాను. మీరు కూడా మానవత్వంతో స్పందించే వ్యక్తులు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు పిలిచినప్పుడు రాకపోవడం నాకు అగౌరవంగా ఉంటుంది. అందుకు నేను రావడం జరిగింది. నేను ఫస్ట్ చెప్తా, ఇప్పుడు చెప్తాను, నా చుట్టుపక్కల ఉన్న పిల్లలు కూడా చెప్పే ఒక మాట నేను ఏంటంటే, నేను ప్రతి క్షణం నా చివరి క్షణం అనుకొని మాత్రమే ముందుకు వెళ్తా. ఎప్పుడు చనిపోతామో లేదు, ఉన్నంతలో 10 మందికి సాయం చేయాలి, మంచిగా ఉండాలి, మన వల్ల 10 మందికి ఉపయోగపడాలి, మన వల్ల 10 మందిని నేర్చుకోవాలని దాంతోనే బతుకుతాను. ఎప్పుడు చనిపోతామో తెలియదు, బతుకున్నాను 10 మందికి మంచిగా చేయాలని మీరు అలాగే ఉన్నారు. నేనైతే రెడీగా ఉంటా ప్రతిరోజు. ఎవరు ఏం చెప్పినా చేయడం నేను రెడీ మంచి పనికి. మీరు రెడీగా ఉంటే రండి, కలిసి చేద్దాం. సో మరో వారం మరో ముఖ్య అతిథితో సమాజాన్ని మేలు కొల్పే ముందు ఉంటాము. మీరు రిపబ్లిక్ టీవీ అంతవరకు సెలవు. నమస్కారం.